హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బబా ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు బ్రెడ్ కునాఫా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లోపల క్రీమీగా, బయట క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ రెడీగా ఉంటే 20 minutesలో ఈ బ్రెడ్ కునాఫా చేసేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు బ్రెడ్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా సేమియాని మెత్తగా మెతుకుని పక్కన పెట్టుకోండి. ఇది వచ్చేసి రంజాన్ నెలలో షీర్ కుర్మా చేస్తారు కదా, ఆ సేమియా అన్నమాట. మీ దగ్గర కునాఫా సేమియా అవైలబుల్ గా ఉంటే దాంతోనే బ్రెడ్ కునాఫా ప్రిపేర్ చేసుకోండి. అలాగే బ్రెడ్ పీసెస్ కూడా ఎడ్జెస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 1/2 లీటర్ కాచిన పాలు యాడ్ చేస్తున్నాను. నా దగ్గర కాచిన పాలు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకున్నాను. పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాచిన పాలు కాబట్టి వెంటనే కార్న్ఫ్లవర్, షుగర్ యాడ్ చేసేస్తున్నాను. అదే పచ్చి పాలు అయితే మరిగిన తర్వాత కార్న్ఫ్లవర్, షుగర్ యాడ్ చేసుకోండి. 2 tablespoons కార్న్ఫ్లవర్, 3 tablespoons షుగర్ యాడ్ చేసుకుని ఎటువంటి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎంత మిక్స్ చేసినా పిండి ఉండ కట్టేస్తే మిక్సీ జార్లో యాడ్ చేసుకుని 2 to 3 pulses ఇవ్వండి, సరిపోతుంది. క్రీమ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని 1 cup షుగర్, 1 cup వాటర్ యాడ్ చేసుకుని షుగర్ కరిగేంత వరకు వాటర్ మరిగించుకుంటే సరిపోతుంది. వాటర్ మరుగుతున్నప్పుడు 1/2 teaspoon వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే నాలాగా ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. కునాఫా మీద గోరువెచ్చటి షుగర్ సిరప్ వేస్తే బ్రెడ్ అనేది త్వరగా పీల్చుకుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. షుగర్ సిరప్ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి. బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. క్రీమ్ రెడీ అయిపోయింది, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకుని 2 tablespoons మైదా పిండి యాడ్ చేసుకోండి. చాలా పల్చగా కలుపుకోవాలి. ఎంత పల్చగా కలుపుకుంటే బ్రెడ్ అనేది వాటర్ అంత త్వరగా అబ్జర్వ్ చేస్తుంది. ఉండలు లేకుండా పల్చగా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకొంచెం పెద్ద బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు. నా దగ్గర చిన్న బ్రెడ్ అవైలబుల్ గా ఉంది కాబట్టి దీంతోనే ప్రిపేర్ చేశాను. బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. క్రీమ్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ పెట్టుకుని ఇంకొక బ్రెడ్ స్లైస్ పైన పెట్టుకుని మైదా వాటర్లో డిప్ చేసేసుకుని కునాఫా సేమియాతో బ్రెడ్ అంతా కోట్ చేసేసుకోండి. చక్కగా కోట్ చేసుకోండి. ఎంత బాగా కోట్ చేసుకుంటే కునాఫా అంత క్రిస్పీగా ఉంటుంది. చక్కగా కోట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగతావన్నీ అలాగే ప్రిపేర్ చేసేయండి. మీకు టైం ఉంటే మార్నింగే ఇవన్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ చక్కగా బటర్లో కాల్చుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 10 tablespoons బటర్ యాడ్ చేసుకోండి. ఎంత బటర్ యాడ్ చేస్తే అంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. బటర్ మెల్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని మీ ప్యాన్ కి సరిపడినంత బ్రెడ్ పీసెస్ పెట్టుకుని లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో అస్సలు ఫ్రై చేయొద్దు. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకవైపు 5 minutes, ఇంకొక వైపు 5 minutes లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ కునాఫా. స్పెషల్ అకేషన్స్ అప్పుడు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ ఇస్తారు. కునాఫా లవర్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 10 నిమిషాల్లో చక్కగా బ్రెడ్ కునాఫా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చెప్పాను కదా, షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉంటే బ్రెడ్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎంత అయితే షుగర్ సిరప్ కావాలో అంత షుగర్ సిరప్ యాడ్ చేసుకుని కొద్దిగా పిస్తాతో గార్నిష్ చేసుకుని వేడి వేడిగా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. చిన్నపిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.